53, 53, 54, 55, 55, 55, 56, 57, 57, 57, 8 రూపాయలు, 9 రూపాయలు, 9 రూపాయలు, 9 రూపాయలు. ఎందుకు అనిపించడం? 9 రూపాయలు, 59, 59, 16 రూపాయలు. 16,000, 16,000, 16,000, 16,000, 16,000, 16,000, 61, 61, 61, 61, 61, 61. 10 బస్తాలు, 10 బస్తాలు, 61, 61. 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు. 62, 3 రూపాయలు, 10 బస్తాలు, 62, 62, 16,200. 62 మీదే. 62 పోనీ. స్వాములందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ స్వామిని. ఇవాళ వచ్చేసరికి మార్కెట్ జెండాపాట ఏసీ ధర వచ్చేసి 16,200 రూపాయలు కొనుగోలు చేశారండి. అలాగనే ఇవాళ కొత్త మిర్చి మార్కెట్కి రావడం జరిగింది. కొత్త మిర్చి వచ్చేసరికి జెండాపాట 14,900 కొనుగోలు చేశారు. అలాగనే ఇది వచ్చేసరికి ఈ మార్కెట్ ఇంకా జెండాపాటన ఇంకా కొనుగోలు కాలేదు. ఇది కొత్త మిర్చి అండి. ఇది కొత్త మిర్చి. కొత్త మిర్చిలో చూడండి స్వామి, కాయ మచ్చ ఉన్నది. కాయ మచ్చ ఆరినారని పందులో ఉన్నది. చూడండి, కనబడుస్తుందా? కాయ మచ్చ ఉన్నది. ఈ కాయ మచ్చ వల్ల క్వాలిటీ కూడా తగ్గినది. ఆల్రెడీకి 4 బస్తాలకి 3 బస్తాలు తాళ్ళు రావడం జరిగింది. ఒక బస్తే మనకి మంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి కాయ మచ్చకి ఇప్పుడే మందు స్ప్రే చేసుకుంటే మనం చాలా వరకు మన మచ్చల నుండి, కాయ మచ్చల నుండి, తాళ్ళ నుండి తగ్గించుకోవచ్చు. దయచేసి రైతులు కొత్త మిర్చి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగనే పాత మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఓకే. స్వాములందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. శంకర్ స్వామిని. ఇలా డేట్ చూసుకునేసరికి డిసెంబర్ 6, అలాగే 2024. ఇలా ఏసీ మార్కెట్ జెండాపాట వచ్చేసరికి 16,200 రూపాయలు కొనుగోలు చేశారు. బెస్ట్ డీలక్స్లో వచ్చేసరికి 14,000 నుండి 15,000 కొనుగోలు అవుతుంది. అలాగనే బెస్ట్లో వచ్చేసరికి 14,000 నుండి 13,000 కొనుగోలు అవుతుంది. స్టార్ విషయానికి వచ్చేసరికి 8,000 నుండి 7,000 కొనుగోలు అవుతుంది. అలాగనే మీడియాలు, పిత్కాలు వచ్చేసరికి 13,000 నుండి 14,000లో కొనుగోలు అవుతున్నాయి. అలాగనే మన AK-47 వచ్చేసి 10,000 నుండి 12,000 కొనుగోలు అవుతుంది. సీడ్ తాళ్ళు వచ్చేసరికి 9,000 నుండి 10,000 కొనుగోలు అవుతుంది. 334లో వచ్చేసరికి 10 నుండి 12,000 కొనుగోలు అవుతుంది. అలాగనే షార్కులు 6-3లో వచ్చేసరికి 12,000 నుండి 11,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. అలాగనే బ్యాడిగిలో వచ్చేసరికి 10,000 రూపాయలు కొనుగోలు అవుతుంది. అలాగనే కాటన్ విషయాన్ని దగ్గరికి చూసుకునేసరికి మన కాటన్ వచ్చేసరికి 7,100 మార్కెట్ 7,100 జెండాపాట కొనుగోలు అవుతుంది మా కాటన్. అలాగనే డ్రై క్వాలిటీ ఉంటే 7,200 పెట్టి కూడా మా పత్తి కొనుగోలు చేస్తున్నారు. అలాగనే మీ జిన్నింగ్ మిల్లులో తీసుకెళ్తే రైతులకి మంచి జెండాపాట కొనుగోలు అవుతుంది. కాబట్టి జిన్నింగ్ మిల్లులో వచ్చేసి 7,600, 7,500 రూపాయలు కొనుగోలు అవుతుంది. ఎందుకంటే కమిషన్ లేకుండా, ఏమి లేకుండా మీకు పట్టా పాస్బుక్లు ఏమైనా ఉంటే పెట్టేసి చూపించేసి మీ దాంట్లో మీ అకౌంట్లో 10-15 రోజుల్లోనే, వారం 10 రోజుల్లోనే మీ అకౌంట్లో డబ్బులు యాడ్ అవుతున్నది. కాబట్టి దయచేసి రైతులు అమ్మేటప్పుడు మీరు ఏదో ఆటో ఆయనకు అమ్ముకుంటేనే 20,000 ఒక ఆటోకి మిగులుతుందంటే మీరు పోయి డైరెక్ట్ అమ్మేస్తే మీకే 20,000, అదే 20,000 మిగులుతాయి. కాబట్టి మీరు దయచేసి జిన్నింగ్ మిల్లులో అమ్ముకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఊళ్ళో అమ్మే ప్రతి రైతులు కాటా చూసుకోండి. ఎందుకంటే కాటా రిమోట్ కాటాలు వస్తున్నాయి, దయచేసి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి కాటా కూడా చూసుకోండి. మరి ఈ టైంలో ఇప్పుడు చూసుకునేసరికి తోటలు, ప్రతి ఒక్క తోట చూసుకునేసరికి మిరప తోటలు కానీ మనం చెప్పిన మందులు చెప్పిన తోటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంచిగా ఒక ఎకరానికి వచ్చేసరికి 35 నుండి 30 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా కొత్త మిర్చి మార్కెట్కి రావడం కూడా జరిగింది. కొత్త మిర్చి వచ్చేసరికి ఇలా 3-4 బస్తాలు రావడం జరిగింది. కొత్త మిర్చి వచ్చేసరికి ఇలా 14,900 రూపాయలు కొనుగోలు చేశారండి. కాబట్టి పెరిగింది అనుకోవచ్చు, తగ్గింది. కాబట్టి ఇది తక్కువ. ఇప్పుడు 3-4 బస్తాలు ఉన్నాయి కాబట్టి ఆ రేట్ కొనుగోలు చేశారు.
ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొత్త మిర్చి 4-5 బస్తాలు ఉన్నాయి కాబట్టి ఈ రేట్లో కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు జనవరిలో భారీ ఎత్తున మిర్చీలు వస్తాయి కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందో అప్పుడే మిర్చి అసలు ఆ టైంలో మిర్చి పెరిగిందంటే ఇంకా పెరిగినట్టే, ఆ టైంలో తగ్గినట్టే, ఆటోమేటిక్గా తగ్గినట్టే. ఇప్పుడు మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ చూసుకునేసరికి ఇంకా 10 నుండి 7 లక్షలు కోల్డ్ స్టోరేజ్ ప్యాకేజ్ అనేది ఇంకా అంతే ఉన్నది. ఆల్రెడీ ఏసీలో పెట్టిన కోల్డ్ స్టోరేజ్ బస్తాలు ఏమైనా ఉన్నాయి, రైతులు ఏమైనా ఉంటే వచ్చి చూసుకోండి. ఎందుకంటే వచ్చేసి గర్భాలు పోతూ ఉంటాయి, బూజులు ఉంటాయి కాబట్టి వచ్చి తమ బస్తాలు తాము చూసుకోండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేసి మొత్తం అడవి పాలు కాకుండా అంటే ఆగం కాకుండా వచ్చి చూసుకోండి. ఇప్పుడు మన మబ్బులకి పురుగులు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాలలో తోటలు పంట కాపులన్నీ తోటలు కింద పడిపోతున్నాయి. అలాగనే అందుకనే దయచేసి రైతులు ఏం చేయాలంటే మబ్బులకి తోటకి ఏమైనా న్యూట్రిన్స్ అందియాలి. ఎక్కువ ఇమ్యూనిక్ యాసిడ్ ఆల్రెడీ నైట్రైడ్ కాల్షియం అనే చెట్లకు అందిస్తేనే మనం చాలా పూత రాలకుండా ఉంటుంది. అలాగే చెట్లకి మొత్తం ఇప్పుడు ప్రతి మిరపకాయ వచ్చేసరికి మచ్చ వస్తుంది. ఈ రైతు తీసుకొచ్చిన మిరపకాయలు ఇప్పుడు 4 బస్తాలు 3 బస్తాలు తాలే ఉన్నాయి, 1 బస్తాయి ఉన్నది, అది కూడా పండిపోతున్నా. ఆ ఎరుపు దాంట్లో కూడా మచ్చలు ఉన్నాయి. దానికి ఇప్పుడు వచ్చేసరికి 11,000 నుండి 10,000 కొనుగోలు అవుతుంది. అది ఎక్కువ కొనుగోలు ఏం కావు. దయచేసి మన రైతులు న్యూట్రిన్స్ అందియండి పండాకులకి. అలాగనే మబ్బులు అవుతున్నాయి కాబట్టి నీళ్లు చూసి ఆరుతడి వేయండి. వెల్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఆరుతడి మాత్రం వర్షం మందు స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నల్లి కూడా అత్యధిక నల్లి అటాక్ అవుతుంది కాబట్టి నల్లికి ఇప్పుడు 4-5 రోజుల్లోనే స్ప్రే చేసుకుంటేనే నల్లి కంట్రోల్ చేయగలుగుతాం, లేకపోతే కంట్రోల్ చేయలేం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.